ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. డిమాండ్ల సాధనకు ఉప్పెనలా కదిలారు. వేలాదిగా గొంతుకలు ఒక్కటై గర్జించడంతో విశాఖ అట్టుడికింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు మరోసారి పిడికిలి బిగించి రోడ్డెక్కారు. తమను విధుల్లోకి తీసుకోకపోతే నిరసనకు దిగుతామని 2 రోజుల క్రితం హెచ్చరించిన కాంట్రాక్టు కార్మికులు దానిలో భాగంగానే సమ్మెకు పూనుకున్నారు. విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి షిఫ్టుల వారీగా ఆందోళనను కొనసాగించారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి అడ్మిన్ బిల్డింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా క్యాష్ ప్రాఫిట్ వెళ్లే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో సమ్మెను ఆపకుండా సమ్మెని మీరు ఇన్వైట్ చేశారు. ఇది మీ చేతకంతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పి వాళ్ళ ఉద్యోగాలను తీయకుండా చూడాలని బాధ్యత మీది. వారికి ఇచ్చేది కనీసం 15,000 20,000 రూపాయల జీతం మాత్రమే. గత 30-40 ఏళ్ళుగా కంపెనీని నమ్ముకుని పనిచేయండి ఆ కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి తొలగిస్తే ఎక్కడ పోతారు? స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో శుక్రవారం సమ్మెకు దిగారు కార్మికులు. ఒక్క కాంట్రాక్టు కార్మికుడిని కూడా విధుల నుంచి తొలగించరాదు. ఇప్పటికే తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. కాంట్రాక్టర్లుగా మారిన కార్మికులను తొలగించకూడదన్న ప్రధాన డిమాండ్లతో ఆందోళన చేశారు.